ముఖ్యమంత్రిగా తాను ₹1 మాత్రమే జీతం తీసుకుంటా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, తన సొంత ఇంటికి మరమ్మతుల నిమిత్తం ప్రజాధనాన్ని వాడారు అంటూ ఇటు చంద్రబాబు గారు అటు నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మండవ దుర్గా కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా నేను జీతం మాత్రమే తీసుకుంటా అంటూ ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేశారు. తన సొంత ఇంటికి మరమ్మతుల నిమిత్తం ప్రజాధనాన్ని ఆయన వాడారు అంటూ కూడా ఇటు చంద్రబాబు గారు అలాగే ఇటు లోకేష్ గారు ఆయన మీద కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నివసిస్తున్నటువంటి ఇంటికి కిటికీల నిమిత్తం 73 లక్షల ప్రజాధనాన్ని వాడినట్లుగా, అసలు ఓవరాల్గా తన ఇంటికి అయినటువంటి మరమ్మతులకు గాను 19 కోట్ల రూపాయలు వాడినట్లుగా నారా లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? ఇది వాళ్ళు చెప్పేది ఏదో ఆధారాలు లేకుండా కాదండి. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే ఇలాంటి ఖర్చులు పెడుతున్నారని ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు ప్రజల ముందు నిరసన తెలిపారు, ప్రజల ముందుకు తీసుకొచ్చారు ఈ అంశాన్ని. అది ఏదో లోపాయికారిగా పెట్టిన ఖర్చు ఏం కాదు. ఆర్థిక శాఖ నుంచి ఒక జీవో విడుదల చేసి ఆ డబ్బుని విడుదల చేసిన జీవోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్విట్టర్లో కూడా పెట్టారు, అది ఫలానా తారీఖు ఫలానా నంబరు ఇది ఎవరికి పే చేసింది కూడా పెట్టారు. అవి కేవలం కిటికీలకి మార్చడానికి మాత్రమే అయిన ఖర్చు. కిటికీలు అప్పటికే ఆయన ప్యాలెస్ పూర్తయిపోయింది. అట్లాంటప్పుడు మళ్ళీ ఇంకా కిటికీలు పెట్టడానికి 73 లక్షలు. అయితే ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, ఆయన ఏమన్నాడు, ఒకసారి షర్మిల గారును వాళ్ళ బ్రదర్ వాళ్ళ బావగారు అనిల్ కుమార్ వచ్చిన ఆ ఇంటికి వాళ్ళ దగ్గర ఏదో ప్రోడక్ట్ ఉంది, అది ప్రభుత్వంలో పెట్టండి కొనండి అంటే నేను కొనలేదు, ప్రజల సొమ్ముకి నేను ధర్మకర్తను మాత్రమే, నేను దుర్వినియోగం చేయడానికి ఇష్టపడను, అందుకని నా మీద కక్ష కట్టి ఇప్పుడు నా మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని చెప్పాడు. నిజంగా కనుక ఆ మాట నమ్మదగ్గది అయితే నీ సొంత ఖర్చులకు కూడా ప్రజల సొమ్ముని ఇష్టానుసారం అయితే ఖర్చు పెట్టకూడదు కదండి. అందులో నువ్వు తీసుకుంటున్నది ₹1 అని చెప్పావు. నీ ఇంటికి విండోలు పెట్టించడానికి ప్రజల సొమ్ము అయితే పెట్టక్కర్లేదు కదా. ఇల్లు లేనాళ్ళు, అసలు తాటాకు కప్పుకోవడానికి లేని కుటుంబాలు అనేక ఉన్నాయి. నీకు 73 లక్షల రూపాయలు కిటికీలు పెట్టడానికంటే ఆ ప్రజల సొమ్ముని నీకు ఎలా ఖర్చు పెట్టాలనిపించింది? అది ఆధారం లేని మాట కాదు కదా, ట్విట్టర్లో పెట్టారు. అది కాకుండా ఈయన చెప్పింది లోకేష్ గారు, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటిని మొత్తం సర్వాంగ సుందరంగా చేయటం కోసం ఇంకొక 16 కోట్ల రూపాయలు అనేక ఐటమ్స్ మీద పెట్టారనేది ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఇవేమి ఆధారాలు లేని విషయాలు కాదు. రేపు ప్రభుత్వం కూడా ఆర్థిక శాఖ నుంచి చీఫ్ మినిస్టర్ ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ మీద కానీ, తర్వాత పులివెందుల్లో సీఎం క్యాంప్ కార్యాలయం పేరిట పెట్టిన ఖర్చు కానీ, ఇంకా వైజాగ్లో కూడా ఇలాంటి ఏమైనా ఖర్చు పెట్టారా, ఇంకా ఎక్కడన్నా బెంగళూరు ప్యాలెస్లో కానీ లేకపోతే ఇడుపులపాయలో కానీ ముఖ్యమంత్రి వీటికి సంబంధించిన పేరు మీద ఎంతెంత ఖర్చులు పెట్టారో గతంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో రాగానే ఒక వైట్ పేపర్ ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఆర్థిక పరిస్థితి అన్ని శాఖల్లో జరిగిన అవినీతి అవకతవకల మీద ఒక శ్వేతపత్రాన్ని అయితే రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. అట్లా ప్రతి శాఖలోనూ మరీ ముఖ్యమంత్రి గారి వ్యక్తిగతమైన ఖర్చులు ఏ స్థాయిలో జరిగిందో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఫస్ట్ ప్రజలకి ముందు పెట్టాలి, పెట్టిన తర్వాత వాళ్ళ ప్రభుత్వ కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే తర్వాత వాటిని రికవర్ చేయడానికి కూడా ఏమేమి రికవర్ చేయాలో చేసి ప్రజలకి చెప్పాలి. ఇదిగో మేము ఇవి రికవర్ చేశాము, తీసుకొచ్చి ఫలానా సాట వాడుతున్నాము అని చెప్పాలి. అది ఫస్ట్ చేయాల్సిన పని. ఎందుకంటే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అధికార దుర్వినియోగం అడుగడుగునా పాల్పడ్డాడు ఆయన. అదే అట్లాగే ప్రజల యొక్క వేదికని కూల్చినప్పుడు జరిగిన నష్టాన్ని ఇవాళకి అక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పటికీ ఆ డెబ్రీస్ ఎత్తలేదని అంటున్నారు. నేనైతే చూడలేదు. ఒకవేళ డెబ్రీస్ ఎత్తకపోయినట్టయితే ఇప్పుడు కూడా ఒక లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ 5 సంవత్సరాల క్రితం కూల్చిన ప్రజావేదిక ఇవాళకి ఈ పరిస్థితిలో ఉందని ఒకసారి చూపించి ఆ తర్వాత ఈ ప్రభుత్వం అది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత ఇదిగో మేము ఈ పరిస్థితికి తీసుకొచ్చామని కూడా ఫోటో రిలీజ్ చేయాలండి. ఇది ప్రజలకు సంబంధించిన పారదర్శక పరిపాలన ఉండాలి. ప్రజలకు తెలియాలి వాళ్ళు ఈ
పన్నులు కడుతున్నారు, వాళ్ళు ఎన్నుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని వద్దని తీసేశారు కాబట్టి ఆ ప్రభుత్వం ఏం ఘనకార్యాలు చేసిందో ప్రజలకు తెలియాలి. ఆల్రెడీ కొంత అర్థమయ్యే వాళ్ళు ఓటింగ్లో తిరగొట్టారు, కానీ ఇంకా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. లేకపోతే ఏమనుకుంటారంటే ఆ వైఫల్యాలు కూడా ఈ ప్రభుత్వం మీద వేసే పరిస్థితి ఈయనే చేస్తాడు. ఎవరో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుయాయులు చాలా తెలియగలవాళ్ళు కాబట్టి వాస్తవ పరిస్థితుల్ని ఏదైనా ట్రీట్మెంట్ డాక్టర్లు చూపిస్తారు చూసారా, ఆపరేషన్ చేయక ముందు ఆపరేషన్ చేసిన తర్వాత అని రోగుల్ని, అట్లా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది మీరు అన్నట్టు డిపార్ట్మెంట్ వైజ్గా శ్వేతపత్రాలు కుంభకోణాలకు సంబంధించిన వివరాలని ఇప్పుడు ఎలా అయితే పోస్ట్ చేశారో చేసి చూపించాలండి. అప్పుడు వీటి మీద ఏమేమి కేసులు పెట్టాలో కూడా సిఐడి ద్వారా పెట్టడమా, లేదు ఇంత పెద్ద కుంభకోణాలని ఎంక్వైరీ చేయడానికి సిఐడి బలం చాలదు కాబట్టి సిబిఐకి అప్పచెప్పేసేస్తే వాళ్ళు చేస్తారు. ఇప్పటికి ఆయనకున్న కేసులతో పాటు ఇవి ఈ 5 సంవత్సరాల్లో జరిగిన భారీ కుంభకోణాలు మొత్తాన్ని కూడా ప్రజల డబ్బుతో జరిగింది. ఇది ఆయన వ్యక్తిగతమైనవి కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. కేవలం అంటే జగన్మోహన్ రెడ్డి గారు నివసించినటువంటి ఇంటికి, ఆ ప్యాలెస్కి కిటికీల కోసమే 73 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే ఇతర మరమ్మతులకైతే దగ్గర 15 కోట్లకు పైగా రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా ఇటు చంద్రబాబు గారు, ఇటు లోకేష్ గారు ఇద్దరు కూడా ట్వీట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. చేశారు. అప్పటి నుంచి కూడా వీళ్ళు దాని గురించి చెబుతానే ఉన్నారు. కాకపోతే ఎవరు వింటారండి? ఆ రోజున ప్రతిపక్షం బలంగా లేదు, ఆయన్ని ప్రజలు కూడా నమ్మి ఓట్లు వేశారు. చేసిన తర్వాత వాళ్ళు బాధపడిన మాట కరెక్టే. 151 సీట్లు ఇచ్చిన తర్వాత తెలిసింది ఈయన ఎలాంటి పరిపాలకుడు, మనల్ని భక్షించే వ్యక్తే తప్ప మనల్ని రక్షించే వ్యక్తి కాదనేది వాళ్ళకి అర్థమైంది. కానీ ఏం చేయగలరు? అందుకే 5 సంవత్సరాలు ఆ క్షోభ అనుభవిస్తూ ఎప్పుడైతే ఎలక్షన్లు వచ్చినాయో మూకుమ్మడిగా విరుచుకు పడ్డట్టు ఆయన స్థానం ఏంటో చూపించారు. కాబట్టి ఇప్పుడు ప్రజల డబ్బు అంతా దుర్వినియోగం కాబట్టి అది రాబట్టాలి. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఏమంటున్నారంటే అరెస్ట్ చేయటం కాదు, ఈ కుంభకోణాల్లో జరిగిన డబ్బుని రికవర్ చేయాలి అని అంటున్నాడు. మంచి మాట అది. అరెస్ట్ ఉందండి, 16 నెలలు ఆయన జైల్లో ఉండి వచ్చాడు. ఏమన్నా ప్రజలకు ఏమన్నా న్యాయం జరిగిందా? ఆయన బయట నుంచి ఫుడ్ తెప్పించుకున్నాడు, తిన్నాడు, షటిల్ కోర్టులు పెట్టించుకున్నాడు, లోపల అధికారంతో ఆడుకుందాం రా ఆంధ్రప్రదేశ్ అన్నాడు కదా, అట్లాగే ఆయన లోపల ఆడుకుని వచ్చాడు. అట్లా కాకుండా ఇవన్నీ కూడా రికవర్ చేయాలి. ఏదైతే కుంభకోణాలు ఈ ఫెసిలిటీస్కి సంబంధించి పీకురండి. ఫెన్సింగ్లు అవన్నీ మొన్న ఇక్కడ పీకేశారు కదా, ప్రగతి భవన్కి పెట్టిన ఐరన్ స్టీల్ ఫెన్సింగ్లు అన్నీ, అది రోడ్డు ఆక్రమించి పబ్లిక్ రోడ్డు అంత హైవేని ఆక్రమించారు. అది అట్లాగే ఇప్పుడు కూడా ఎన్ని పీకేసేయండి. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి ఇది ఇంకోసారి ఎక్కడన్నా సచివాలయానికో లేకపోతే దీనికి లెజిస్లేచర్ ఆఫీసు మన అసెంబ్లీకి పెట్టండి ప్రొటెక్షన్. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూతా ఉన్న ప్రొటెక్షన్ గేర్ ఎంత ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్లు అవన్నీ అక్కడ వాడండి ఎక్కడో సాట. ఇంకా కట్టాల్సినవి ఉన్నాయి కదా, అట్లా అనమాట. అప్పుడు అది కూడా ఫొటోస్ కూడా విడుదల చేయాలి ప్రజలకి, ఇదిగో ఈ రకమైన ఫెన్సింగ్ వాడుకున్నాడని. అంతకుముందు ఇక్కడ చూశారు కదండి, చూడబట్టే మొన్న లోక్సభ ఎలక్షన్లో ఇంకెవడ ఇలా అవన్నీ తొలగించడం చూశారు పొక్లైన్లు పెట్టి. ప్రజలకి ప్రతిదీ పారదర్శకంగా చూపించాల్సిన అవసరం ఉందండి, ఏ పరిపాలకుడు దుర్వినియోగం చేసినా కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా.